హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. కందిపప్పుతో పచ్చడి. రోజు భోజనంలోకి ఏదో ఒక వెరైటీ చట్నీ కావాలి కదండి. అందుకని ఈరోజు కందిపప్పు పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. అందులో ఎండుమిర్చి వేసుకొని దూరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, బాగుంటాయి, తొందరగా మాడిపోకుండా బాగా వేగుతాయి. కొంచెం మెంతులు, ఆవాలు, ధనియాలు. ఈ కందిపప్పు చట్నీలో జీలకర్ర కంపల్సరీ, జీలకర్ర వేసుకోవాలి. బాగా దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం. వేగిపోయినాయండి, ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు అందులోనే కందిపప్పు వేసి వేయించుకోవాలి. వేగేదానికి అదే నూనె కానీ సరిపోతే అందులో సరే, లేకపోతే ఇంకొంచెం నూనె వేసుకొని బొరుగుగా వచ్చేటట్టు కందిపప్పుని బాగా దూరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో కానీ ఏదన్నా టిఫిన్స్లో కూడా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అసలు చట్నీ లేకపోతే అది భోజనం సంతృప్తిగానే ఉండదండి. ఇలా రోజుకు ఒక రకంగా ఏదో ఒక చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేగిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాము. ఈలోపు కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. తగినంత మిరపకాయలకి మీకు కారానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి తీసుకొని నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకున్నాం. ఇప్పుడు వేయించుకున్న కందిపప్పును కూడా మిక్సీలోకి వేసేసుకొని తగినంత సాల్టు, కొద్దిగా నీళ్ళు, కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా బరక నూకగా పట్టుకోవాలి. కొంచెం జారుగా పట్టుకుంటే కొంచెం సేపు అయ్యేసరికి పచ్చడి గట్టి పడిపోతుంది. అందుకని కొంచెం జారుగానే ఉండాలి. అందులోకి మిక్సీలో వేసాం కాబట్టి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి. పచ్చి ఉల్లిపాయ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ.